కాకతీయ హై స్కూల్ ప్రిన్సిపల్ సార్ అన్నారు కదా, అదే ఇక సార్ పేరు ఉంటుంది. చెప్పండి, గుర్తలేదు, చెప్పరాదు మీ గట్టిగా వినబడతలేదు, ఇంకా గట్టిగా. ప్రదీప్ రెడ్డి సార్ గారు, ప్రదీప్ రెడ్డి సార్ గారు మా స్కూల్లో ప్రోగ్రామ్ జరుగుతుంది, నువ్వు రావాలి అని వీళ్ళతో నేను గిరికి వచ్చిన. గిరికి వచ్చిన వాళ్ళే మీ ఇంగ్లీష్ సారేమో పీకిన్ ఇంగ్లీషు పీకిన్ ఇంగ్లీషు పీకిన్ ఇంగ్లీషు అంటాడు. నాకేమో పీకిన్ ఇంగ్లీష్ అర్థలేదా. ఇక మీ హిందీ సారేమో సునియో 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 అంటాడు. నాకేమో అది అర్థమైతలేదా. ఇక మీ తెలుగు టీచర్ ఏమో సంధ్యలు సమోసాలు గీ పద్యం చెప్పు గా పద్యం చెప్పు అనబట్టే నాకేమో అవి అర్థలేవాయే. ఇక మీ లెక్కలు సారేమో గీ లెక్క గా లెక్క గీదంతా గదంతా గీ తీసేయి గది పెట్టు మొత్తం ఎంత అని అడిగేసరికి నా దిమాకంతా మగమైంది మహారాజా. ఇక అది ఇట్లా కాదు కానీ మీరు మంచిగా వింటానంటే నేను నా గురించి చెప్తా మహారాజా. మా తాత ఏమో తట్టల దొర, మా అయ్యేమో గుట్టల దొర, నేనేమో పిట్టల దొర మహారాజా. నా పేరు సాంబడు, నన్ను అందరు లక్కోర్ సాంబడు అంటారు మహారాజా. ఇక మీ అసలు చదువుకున్న వాళ్ళేమో తుపాకి రావడానికి మంచిగా పిలుస్తారు మహారాజా. ఇగో మొన్ననే నా పెళ్ళయింది, నా భార్యను చూడటానికి 2 కళ్ళు చాలవు మహారాజా. నా భార్య తమన్నా సమంత ఆఖరికి ఐశ్వర్యరాయ్ కంటే అందంగా ఉంటుంది మహారాజా. దాని అందాసెందాలేమని చెప్పను, దాని గుణగణాలేమని చెప్పను, దాని అందాసెందాలేమని చెప్పను, దాని గుణగణాలేమని చెప్పను. నా భార్య ఎట్లంటే ఎరికేనా మహారాజా? చెప్పన్నా చెప్పన్నా తాటి చేతంత కూడా ఉంటుంది మహారాజా. గుట్ల గూబ కళ్ళు మహారాజా, చప్పిడి ముక్కు మహారాజా, బర్రె గొంతు మహారాజా, జిరాఫీ మెడ మహారాజా, ఎలుక చెవులు మహారాజా, లొట్ట చెంపల్ మహారాజా. ఇక రంగేమో కర్రటి కాకి నలుపు మహారాజా. ఇక ఇంత అందంగా ఉంటుంది నా భార్య. ఇక మేమిద్దరం కలిసిపోతా అంటే అందరు మమ్మల్ని చూస్తా తెలుసా మహారాజా. ఇక నా పెళ్ళికి నా భార్యకి ఏం నగలు పెట్టిందో తెలుసా మహారాజా? తాటాకులతోటి వడ్డానం చేయించిన మహారాజా, కొబ్బరి చిప్పలతోటి బంగారంలా దగదగ మెరిసే కమ్మల బుట్టాలు చేయించిన మహారాజా. ఇక అవన్నీ చూసి నా భార్య మురిసిపోయింది కదా అంటే నా మొగుడు ఏం నగలిచ్చిండు, నా మొగుడు ఏం నగలిచ్చిండు, నా మొగుడు ఏం నగలిచ్చిండు, నా మొగుడు ఏం నగలిచ్చిండు అని ఒకటే మురిసిపోడు మహారాజా. ఇక నా పెళ్ళికి అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్ నుండి పెద్ద పెద్ద ధరలు ఈ మనలు వేసుకొని వచ్చిండ్లు మహారాజా. ఇక వాళ్ళందరినీ చూసి ఓ కొడుకో వీళ్ళందరికీ నేను ఎట్లా అన్నం పెట్టాలని ఏం చేసినా చెరువుల బియ్యం వస్తూ కింద మంట పెట్టినా. ఇక చింతకని తెలుసు కదా, చింతకని తీసుకురేసి మెతుక్కి 2 చొప్పున పెడితే పగ్గా తిన్నారు మహారాజా. కానీ కట్నాల బుక్కుల చూస్తే మాత్రం ఒక్కళ్ళ పేరు లేదు మహారాజా. ఇక నా ఇంటి సంగతికి వస్తే నైసాన పెద్ద ఇల్లు మహారాజా. నా ఇంటి నిండా 2000 రూపాయల నోట్ల కట్టెలతో నిండిన బీరువాళ్ళనే మహారాజా. తీసుకొని తింటే తరుక్కుపోతుందని అడుక్కు తింటున్నా మహారాజా. సరే మరి ఉంటా మహారాజా, నా ఇంటికి ఎదురు చూస్తుంది.